Hi everyone, welcome to Impact Academy. So today let us continue with AP history. So ఈరోజు చాళుక్యాస్ ఆఫ్ వెంగి వన్-లైనర్స్ చూద్దాం. సో there were the following theories about the origin of Eastern Chalukyas. సో మనకి చాళుక్యాస్ ఆఫ్ వెంగి అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఏపీ హిస్టరీలో. సో మనకి శాతవాహనాస్ చూసాం స్టార్టింగ్ లో, శాతవాహనాస్ తర్వాత ఇక్ష్వాకుసు, తర్వాత అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ వన్ ఆఫ్ ద మేజర్ అరౌండ్ 624 AD లో కుబ్జ విష్ణువర్ధన చూసాం కదా ఆల్రెడీ. కుబ్జ విష్ణువర్ధన హూ ఇస్ ద బ్రదర్ ఆఫ్ పులకేశి II. ఓకే, సో అప్పటికి వన్ ఆఫ్ ద కర్ణాటక డెక్కన్ ఆ ఏరియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ కింగ్డమ్ వాజ్ చాళుక్యాస్ ఆఫ్ బదామి. సో అక్కడ పులకేశి II వాజ్ ఎ వెరీ ప్రామినెంట్ రూలర్. సో ఆయన బ్రదర్ అయిన కుబ్జ విష్ణువర్ధన. కుబ్జ అంటే గూన్ ఉంటుంది, ఈజ్ అ ఫిజికల్ డిఫార్మ్. సో గూని అంటే కొంచెం బెండ్ అయ్యి వెనకాల షోల్డర్ ఉంటుంది కదా, అది గూన్ ఉండడం వల్ల కుబ్జ అంటూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ అ వెరీ కేపబుల్ అడ్మినిస్ట్రేటర్ అండ్ వారియర్. అందుకే ఆయనకి టైటిల్స్ కూడా విషమసిద్ధి, మకర ధ్వజ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో విషమసిద్ధి అంటే డెస్ట్రాయర్ ఆఫ్ ఫోర్ట్స్. సో ఆయన చాలా ఈజీగా ఆక్యుపై చేసేవాడు. ఈజ్ వెరీ గుడ్ ఎట్ వార్ఫేర్ ఆల్సో. సో 624లో హీ ఆక్యుపైడ్ ద వెంగి రీజన్ ఆక్యుపై చేసి ఎస్టాబ్లిష్ ద ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి. ఓకే, సో ఫస్ట్ 624లో ఈ ఎస్టాబ్లిష్ ద చాళుక్య రూల్. తర్వాత సిన్స్ ఇట్ ఈస్ వెరీ ఫార్ ఫ్రమ్ ద ఒరిజినల్ కింగ్డమ్, he took his permission from the brother. ఇక్కడ డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల సపరేట్ కింగ్డమ్ చూస్తారంటే అక్కడ ఉన్నది బ్రదరే కాబట్టి, చాళుక్యాసే కాబట్టి పర్మిషన్ ఇస్తే అక్కడ సపరేట్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి అనేది స్థాపించబడింది అనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే దెర్ వర్ ఫాలోయింగ్ థియరీస్ అబౌట్ ద ఆరిజిన్స్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి. సో ఈ మూడు నార్త్ ఇండియా నుండి వచ్చారు అని చెప్పింది మనకి నందంపూడి ఇన్స్క్రిప్షన్ గివెన్ బై రాజరాజ నరేంద్ర. సో రాజరాజ నరేంద్ర ఈజ్ అ వెరీ ప్రామినెంట్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ ఇదిలో. రాజరాజ నరేంద్ర మనకి తర్వాత మహాభారతం తెలుగులో ఫస్ట్ లిటరేచర్ ప్రీ నన్నయ్య పోస్ట్ నన్నయ్య అని చెప్పుకుంటాం కదా. అంతకుముందు ప్రామినెంట్ లిటరేచర్ అనేది ఏం లేదు, మనకి ఓన్లీ ఇన్స్క్రిప్షన్స్ ఉండేవి. ఓకే, ఫస్ట్ అమరావతి ఇన్స్క్రిప్షన్ లో ఫ్యూ తెలుగు వర్డ్స్ ఉన్నప్పటికీ ఫస్ట్ తెలుగు వర్డ్ నగబు. ఓకే, నగబు ఇస్ ద ఫస్ట్ తెలుగు. తర్వాత జయసింహ వల్లభ ఇచ్చిన విప్పర్ల ఇన్స్క్రిప్షన్ అనేది తెలుగులో వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రోజ్ ఫార్మ్ ఆఫ్, అంటే జస్ట్ ప్రోజ్ ఫార్మ్ ఆఫ్ తెలుగు ఇన్స్క్రిప్షన్ విప్పర్ల ఇన్స్క్రిప్షన్. తర్వాత పోయిటిక్ ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ అడ్డంకి ఇన్స్క్రిప్షన్. ఓకే, ఇవన్నీ కూడా చూసాం. కొంచెం పోయిటిక్ ఫామ్ లో రాసింది పద్యశాసనంలో రాసింది అయితే అడ్డంకి, ప్రోజ్ ఫామ్ లో రాసింది అయితే విప్పర్ల. ఓకే, సో అవన్నీ చూసాం. సో ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి టైంలో కూడా మనకి తెలుగు అనేది ప్రాచుర్యంలోకి వస్తుంది అనమాట. ఇంకా సో నార్త్ ఇండియా నుండి వచ్చారు వీళ్ళు అని నందంపూడి ఇన్స్క్రిప్షన్ గివెన్ బై రాజరాజ నరేంద్ర. లేదు మహారాష్ట్ర నుండి వచ్చారు అని దుర్గాప్రసాద్ దీక్షిత్. కర్ణాటక నుండి వచ్చారు అని చెప్పి DC సర్కార్. సో ఈ ఆరిజిన్ థియరీస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. శాతవాహనస్ టైం నుండి ఇక్ష్వాకుసు ప్రతి కింగ్డమ్ కి హిస్టారియన్స్ ఏంటంటే స్టడీ చేసినప్పుడు వేరియస్ థియరీస్ ఉంటాయి, ఏది కూడా కన్ఫర్మ్ గా వాళ్ళు చెప్పలేపారు. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నార్త్ ఇండియా నందంపూడి ఇన్స్క్రిప్షన్, మహారాష్ట్ర దుర్గాప్రసాద్ దీక్షిత్, కర్ణాటక DC సర్కార్. ఓకే, సో పులకేశి II, the greatest king of Chalukyas of Badami, defeated Mahendra Varma and occupied Vengi region between Godavari and Krishna. Okay, so already చెప్పాం కదా, పులకేశి II was the greatest king of Chalukyas of Badami. At that time, he defeated Mahendra Varma and occupied Vengi region. So Vengi region is the region between Godavari and Krishna. ఇది కూడా క్వశ్చన్స్ లో మనం ఫ్రీక్వెంట్ గా చూసాం. Okay, the region between Godavari and Krishna is majorly called as the Vengi region. So Pulakesi II sent his brother Kubja Vishnuvardhana to rule Vengi region. In 624, Kubja Vishnuvardhana declared independence in Vengi. Okay, so 624లో Kubja Vishnuvardhana went and conquered Vengi and declared independence with the permission of his brother. సో రూలర్స్ చూసుకుంటే మనకి ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగిలో కుబ్జ విష్ణువర్ధన, ఈ టైటిల్స్ ఆర్ మకర ధ్వజ అండ్ విషమసిద్ధి. ఇంకా 2-3 ఉంటాయి, పరమ భగవత ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో పేర్లో కూడా విష్ణువర్ధన అని ఉంది కదా. సో ఈజ్ ఎ డివోటీ ఆఫ్ లార్డ్ విష్ణు, అది కూడా గుర్తుపెట్టుకోండి. విషమసిద్ధి అంటే డెస్ట్రాయర్ ఆఫ్ ఫోర్ట్స్. ఓకే, he declared independence in 624 AD and it was recognized by the Chalukyas of Badami in 631 AD. He ruled entire AP except some parts of రాయలసీమ. సో రాయలసీమ ఇప్పుడున్న కరెంట్ రాయలసీమ తప్ప
మోరర్లెస్ ఎంటైర్ పార్ట్ ఆఫ్ ఏపీని ఆయన రూల్ చేశాడు. So some of the inscriptions which were given by him are, he gave the Chejarla inscription. There were some Telugu words in this inscription also. Chejarla. So first Telugu word అనగానే మీకు గుర్తురావాల్సింది నగబు. ఓకే, NAGABU, నగబు అనేది ఫస్ట్ తెలుగు వర్డ్. తర్వాత he also gave చీపురుపల్లి ఇన్స్క్రిప్షన్, కొప్పారం ఇన్స్క్రిప్షన్ అండ్ తిమ్మాపురం ఇన్స్క్రిప్షన్. He was a devotee of Vishnu. Bejawada got its name from his wife Beja Mahadevi. Okay, so his wife is Beja Mahadevi, and ikkada his wife Ayana Mahadevi was a follower of Jainism. So idu kuda very important. This is the point I was about to tell. So Bejawada got its name from his wife Beja Mahadevi. Adot guttupeట్టుకోండి, frequently asked. Okay, and Ayana Mahadevi, who is his wife, his queen, is a follower of Jainism, and she built the Nedumbi Basadi at Bejawada. Nedumbi Basadi ante it's a Jain religious place. Okay, oka Jain related religious place, Nedumbi Basadi, Bejawada. So that was built by Ayana Mahadevi, who is the wife of Kupja Vishnuvardhana. So Huensang మనం ఇండియన్ హిస్టరీలో చూసుకుంటే he came during the period of హర్షవర్ధన ఎంపైర్ కదా. సో దట్ పీరియడ్ హర్షవర్ధన కూడా 6th-7th century. సో ఆ పీరియడ్ లో మనకి ఇక్కడ సౌత్ లో ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి అనేది ఉందన్నమాట. సో హ్యూఎన్సాంగ్ వెన్ హీ విజిటెడ్ డ్యూరింగ్ ద హర్ష ఎంపైర్, సౌత్ లో వచ్చినప్పుడు హీ ఆల్సో విజిటెడ్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి. సో మనకి ఇప్పుడు కూడా ఫస్ట్ మెగాస్థిని సిండికా వన్ స్టార్టింగ్ చంద్రగుప్త మౌర్య ఆ టైంలో వచ్చిన అతను. తర్వాత ఫాహీన్ కేమ్ డ్యూరింగ్ ద గుప్తా ఎంపైర్. నెక్స్ట్ కేమ్ హ్యూఎన్సాంగ్ కేమ్ డ్యూరింగ్ ద చాళుక్యాస్ ఆఫ్ వెంగి. ఓకే, సో జయసింహ వల్లభ he gave the Viprala inscription written fully in Telugu. సో దిస్ ఇస్ ద ఫస్ట్ తెలుగు ప్రోజ్ ఇన్స్క్రిప్షన్ కింద చెప్పుకుంటారు. పోయిటిక్ ఫార్మ్ అంటే అడ్డంకి చెప్తారు, అంటే ఒక కవిత్వం, ఒక పోయిటిక్ ఫార్మ్, ఒక కవిత్వం టైప్ లో రాస్తే అది అటంకి ఇన్స్క్రిప్షన్. బట్ రిటర్న్ నార్మల్ ప్రోజ్ తెలుగులో రాసింది విప్పర్ల ఇన్స్క్రిప్షన్ గివెన్ బై జయసింహ వల్లభ. హీ షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ పిష్టాపురం టు వెంగి. సో పిఠాపురం అన్న అప్పుడు ఫస్ట్ క్యాపిటల్ ఉండేది పిస్తాపుర. నెక్స్ట్ హీ షిఫ్టెడ్ ఇట్ టు వెంగి. హీ ఫౌండెడ్ ద గటికాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో గటిగా అంటే వేదిక్ ఎడ్యుకేషనల్ లెర్నింగ్ సెంటర్స్. సో జయసింహ వల్లభ తర్వాత ఇంద్ర భట్టారక ruled only for 7 days. He gave Pandanagur inscription. Okay. Next Vishnuvardhana II gave the Reyuru inscription. So at least few ఎవరా కింగ్ వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ కానీ వాళ్ళు ఇచ్చేసిన ఇంపార్టెంట్ పనులు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ విక్రమాదిత్య, ఈ ఎస్టాబ్లిష్డ్ ఇండిపెండెంట్ కింగ్డమ్ అట్ యలమంచిలి. ఓకే, సో యలమంచిలి దగ్గర కొక్కిలి విక్రమాదిత్య ఎస్టాబ్లిష్డ్ ఇండిపెండెంట్ కింగ్డమ్ ఆల్సో. He was boosted by Vishnuvardhana III. Okay, so next Vishnuvardhana III. So Vishnuvardhana, Vijayaditya, ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్ గా రిపీట్ అవుతాయి. హిస్ టైటిల్ కవి పండిత కామధేను. Vishnuvardhana III టైటిల్ ఇస్ కవి పండిత కామధేను. హీ ఆల్సో గేవ్ ద ముషినికొండ ఇన్స్క్రిప్షన్. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ కుబ్జ విష్ణువర్ధన, నెక్స్ట్ జయసింహ వల్లభ, నెక్స్ట్ ఇంద్ర భట్టారక, నెక్స్ట్ మేజర్ గా విష్ణువర్ధన III కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. టైటిల్ వాస్ కవి పండిత కామధేను. నెక్స్ట్ విజయాదిత్య I టైంకి వచ్చేసరికి there was a conflict with రాష్ట్రకూటాస్ started during this period. సో మనం స్టార్టింగ్ లో అబ్జర్వ్ చేస్తే ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి కాంకర్ చేసినప్పుడు అక్కడ వెస్టర్న్ సైడ్ చాళుక్యాస్ ఆఫ్ బదామి ఉండేవారు. దేర్ రిలేటివ్స్ ఓన్లీ. సో ఈస్టర్న్ చాళుక్యాస్ వెస్టర్న్ చాళుక్యాస్ కి ఎప్పుడు ఫైట్ ఉండేది కాదు. కానీ అక్కడ అరౌండ్ దిస్ పీరియడ్ విజయాదిత్య I వచ్చిన పీరియడ్ కి ద రాష్ట్రకూటాస్ హావ్ డిఫీటెడ్ ద చాళుక్యాస్ ఆఫ్ బదామి అండ్ కాంకర్డ్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ డెక్కన్. సో అప్పుడు ఏంటంటే దెర్ వాస్ ఫ్రీక్వెంట్ క్లాష్ బిట్వీన్ ద వెస్టర్న్ చాళుక్యాస్ అండ్ ద ఈస్టర్న్ చాళుక్యాస్, అండ్ దట్ హ్యాపెండ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ విజయాదిత్య I. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి కూడా 400-500 days ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ కింగ్స్ ఎక్కువ ఉంటారు. సో అన్ని గుర్తులేకపోయినా మేజర్ గా ఒక మేజర్ టైం లైన్ ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు అయినా గుర్తుపెట్టుకోండి. సో విజయాదిత్య I. ఓకే, డ్యూరింగ్ హిస్ పీరియడ్ కాన్ఫ్లిక్ట్ విత్ రాష్ట్రకూటాస్ స్టార్టెడ్ ఫ్రమ్ దిస్ పీరియడ్. నెక్స్ట్ విష్ణువర్ధన IV. సో ఆల్మోస్ట్ విష్ణువర్ధన మనం ఫస్ట్ కుబ్జ విష్ణువర్ధన తాత పేరు కొడుకు పెట్టడం అనేది మన ఎస్పెషల్లీ ఆంధ్రాలో ఎక్కువ కల్చర్ కింద ఉండేది కాబట్టి మీకు అదే పేరు అలాగే రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ వాజ్ డిఫీటెడ్ బై ధ్రువ రాష్ట్రకూట కింగ్స్. సో అప్పటికి రాష్ట్రకూటాస్ కి మనకి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఈస్ట్ వెస్ట్ కాన్ఫ్లిక్ట్ రావడం వల్ల
Vishnuvardhana IV was defeated by Dhruva. Dhruva married Sheela Mahadevi, the daughter of Vishnuvardhana IV. So, Vishnuvardhana war ఓడిపోయిన తర్వాత his daughter was given as to marriage to Dhruva. Okay, so matrimonial alliances were the major part of అప్పటి పాలిటిక్స్ లో మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో విజయాదిత్య టూ, హిస్ టైటిల్స్ వర్ నరేంద్ర మృగరాజు, చాళుక్యరామ అండ్ విక్రమాదవలి. ఈ డిఫీటెడ్ అమోఘ వర్ష ద రాష్ట్రకూత కింగ్. సో మనం ఆల్రెడీ చూసాం పైన ఏంటంటే రాష్ట్రకూత కింగ్ ధ్రువ డిఫీటెడ్ విష్ణువర్ధన 4. బట్ తర్వాత వచ్చిన విజయాదిత్య టూ is also called as Narendra Mrugaraju. This is frequently asked. Who is called as Narendra Mrugaraju? Vijayaditya II. And he defeated the Rashtrakuta king. Amogha Varsha. Okay. Amogha Varsha. Next, he fought 108 battles and built temples at every battle place with his name Narendreshwara temples. So, this is important because Narendra Mrugaraju, Vijayaditya II, he fought 108 battles and Priti Chota వినయ్ నరేంద్రేశ్వర టెంపుల్స్ కట్టాడు. బెజవాడ బికేమ్ ఫేమస్ as విజయవాడ ఆన్ హిస్ నేమ్. సో బెజవాడ అనేది బెజ మహాదేవి హూస్ ద వైఫ్ ఆఫ్ కుబ్జ విష్ణువర్ధన మనం ఎలా అయితే చూసామో. తర్వాత విజయాదిత్య టూ ఆయన ఈజ్ ఆల్సో కాల్డ్ as మృగరాజ, నరేంద్ర మృగరాజ. హిస్ విక్టరీస్, హిస్ బ్యాటిల్స్, ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దట్ బెజవాడ బికేమ్ విజయవాడ. సో నెక్స్ట్ గుణగ విజయాదిత్య. సో హీ వాజ్ ఆల్సో నోన్ యాజ్ ద విజయాదిత్య 3. సో ఇది బాగా వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. విజయాదిత్య 2 నరేంద్ర మృగరాజ, విజయాదిత్య 3 వాజ్ గుణగ విజయాదిత్య. గుణగ అంటే మంచి గుణాలు కలిగిన వాడు. హీ వాజ్ ద గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ ద చాళుక్యస్ ఆఫ్ పింగి. మన శాతవాహనస్ లో గ్రేటెస్ట్ కింగ్ గౌతమిపుత్ర శాతకర్ని చూసాం కదా. సో అలాగా ఎవ్రీ డైనాసిటీకి గ్రేట్ కింగ్ ఒకటి ఉంటుంది అనమాట. సో వన్ పర్సన్ ఈజ్ యూజువల్, ఫర్ ఎగ్జాంపుల్ విజయనగర కింగ్డమ్ లో శ్రీకృష్ణదేవరాయలు. ఓకే, అలాగా. సో యూ హ్యావ్ టు రిమెంబర్ హూ ఇస్ ద గ్రేటెస్ట్, హూ ఇస్ కన్సిడర్డ్ as the greatest in that particular dynasty. So he was a great proficient in mathematics. So Gunagaditya is good at mathematics and he has got so many titles. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. Tripura Matya Maheshwara, he got this title on the eve of conquering Nellore, Kiranapuram and Achalapuram. Very important. Frequently అడుగుతుంటారు. Who is Tripura Matya Maheshwara? Gunaga Vidyaditya, also called as Vidyaditya 3. So, okay, Vijayaditya 3, okay, Gunaga Vidyaditya, Tripura Matya Maheshwara, Ranaranga, so he's good at war, Veera Makaradwaja, and Parachakra Raju, Dakshinapati, Prithvi Vallabha. ఇవన్నీ కూడా ఆయన టైటిల్స్. సో దక్షిణాపతి అనేది మనం గతంలో కూడా చాలా చోట్ల చూస్తాం. శాతవాహన కింగ్స్ కూడా దక్షిణ పదపతి, దక్షిణాపతి. సో ఈ టైటిల్స్ ఏంటంటే రిపీట్ అవుతుంటాయి. ఎందుకంటే దట్ వాజ్ అదొక 300-400 years బ్యాక్, or almost around 600 years back adi. Okay, fine. So majorly Tripura Matya Maheshwara is Gunaga Vidyaditya, also Vijayaditya 3. So he defeated Rashtrakuta king Krishna 2. So akkada మనం Vijayaditya 2 చూస్తాం. he defeated Amogha Varsha. So Vijayaditya 3 defeated Krishna 3. he defeated Kalinga king Devendra Varma and got elephants from him. His 4 Brahmin army generals were Panduranga, Vinayadi Sharma, Kadiyaraju, Vijayaditya. This is very important. Gunagaditya's Brahmin army generals were Panduranga, Vinayadi Sharma, Kadiyaraju, Vijayaditya. Panduranga suppressed the Boya tribe and converted them into Aryan culture. Okay, very important. Veelandalo Panduranga more important. Pandurangapuram was built on his name on the banks of Pulicat Lake. Okay, Pandurangapuram was built on the name of bank of Pulicat Lake. Ante almost manaki చిత్తూరు, నెల్లూరు ఆ ఏరియాలో. సో పాండురంగా గేవ్ ద ఫేమస్ అద్దంకి ఇన్స్క్రిప్షన్. ఇట్ వాస్ ద ఫస్ట్ తెలుగు పోయిటిక్ ఇన్స్క్రిప్షన్. ఓకే, సో ఫస్ట్ కంప్లీట్ తెలుగు ఇన్స్క్రిప్షన్ విప్పర్ల ఇన్స్క్రిప్షన్ ఇన్ ఆఫ్ జయసింహ వల్లభ. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ పోయిటిక్ ఇన్స్క్రిప్షన్ ఇన్ తెలుగు ఈజ్ అద్దంకి గివెన్ బై ద అద్దంకి ఇన్స్క్రిప్షన్ గివెన్ బై పాండురంగా. నెక్స్ట్ గుణగ విద్యాదిత్య గేవ్ 9 ఇన్స్క్రిప్షన్స్. సో ఆయన టైటిల్స్ ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ 9 ఇన్స్క్రిప్షన్స్ కూడా ఇచ్చాడు ఆయన. సో ఇంపార్టెంట్ అమంగ్ దమ్ వద్ద సతులూరి ఇన్స్క్రిప్షన్, ధర్మవరం ఇన్స్క్రిప్షన్, కందుకూరి ఇన్స్క్రిప్షన్, అవన్నీ కూడా. ఓకే, సో దోస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్. 9 ఇన్స్క్రిప్షన్స్ లో సతులూరి, ధర్మవరం, కందుకూరి ఇన్స్క్రిప్షన్. హిస్ ఆర్మీ జనరల్ వాస్ పాండురంగా, మోర్ ఇంపార్టెంట్.
జనరల్ లో కూడా ఒక విజయాదిత్య ఉన్నాడు, కడియరాజు, వినయాది శర్మ. టైటిల్స్ అన్ని చూసాం కదా, పృథ్వీ వల్లభ, దక్షిణపతి, పరచక్రరాజు, వీరమకరధ్వజ, రణరంగ, త్రిపురమత్య, మహేశ్వర. Is called as Gunag Vidyaditya. He is Vidyaditya 3 and considered greatest, good in mathematics and defeated Krishna 3. So అది brief గా ఆయన గురించి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చాళుక్య భీమా is also very important. According to Mallappa Deva's Pitapuram inscription, he fought 360 battles. సో మనం చూసాం కదా, విజయాదిత్య 2 fought 108 battles అయితే చాళుక్య భీమా fought 360. He fought 360 battles. So Gandharva Vidya Pravina Challava flourished in his court. So Gandharva Vidya Pravina Challava. So Challava is a very prominent poet. Okay. So Challava's father Mallappa was a great musician and he got Attili village. So ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. చాళుక్య భీమా is also famous for building these Pancharamas. He was a great builder. He built these Pancharamas. మన పంచరామాలు ఉంటాయి కదా ఆంధ్రాలో, ద్రాక్షారామం, కొమరారామం, సోమరామం, క్షీరారామం, అమరారామం. ఓకే. సో ద్రాక్షారామం అనేది ఈస్ట్ గోదావరి ద్రాక్షారామం. ఓకే. కొమరామం సామర్లకోట, ఈ పిఠాపురం, చాళుక్య భీమేశ్వరం. నెక్స్ట్ సోమరామం భీమవరం, వెస్ట్ గోదావరి. సో వెస్ట్ గోదావరిలో 2 ఉన్నాయి, ఈస్ట్ గోదావరిలో 2 ఉన్నాయి. సోమరామం అనేది భీమవరంలో ఉంది. క్షీరారామం పాలకొల్లు. సో క్షీర పాలు ఆ 2 సేమ్ కదా, అలా గుర్తుపెట్టుకోండి. సో అమరారామం అమరావతి, ఇది కూడా ఈజీ టు రిమెంబర్. అమరావతి ఇన్ గుంటూరు, ఇది కూడా అమర. సో అమరావతిలో ఉంది కాబట్టి అమరారామం అన్నారు మేబీ. సో ఈజీ టు రిమెంబర్. సో అమరారామం అమరావతి, క్షీరారామం పాలకొల్లు వెస్ట్ గోదావరి, సోమరామం భీమవరం. ఓకే. సోమరామం భీమవరం, కొమరామం సామర్లకోట. ఓకే. సో సోమ అని గుర్తుపెట్టుకోకండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో దిస్ ఇస్ ఇన్ పిఠాపురం, చాళుక్య భీమవరం. ఓకే. తర్వాత ద్రాక్షారామం అనేది ఈస్ట్ గోదావరిలో ద్రాక్షారామం. సో దీస్ పంచరామస్ వర్ బిల్డ్ బై చాళుక్య భీమా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫాట్ 360 battles. ఆయన కోర్టులో చల్లవ అనే పోయిట్ ఉంటే ఆయనకి అత్లి విలేజ్ ఇచ్చారు. చల్లవ ఈజ్ కాల్డ్ యాజ్ గంధర్వ విద్యా ప్రవీణ. హిస్ ఫాదర్ వాజ్ మల్లప్ప హూ ఇస్ ఎ మ్యూజిషియన్. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ బిల్డ్ భీమేశ్వర టెంపుల్స్ అట్ ద్రాక్షారామం అండ్ భీమవరం. సో పంచరామస్ లో భీమేశ్వర టెంపుల్స్, ద్రాక్షారామము, భీమవరంలో ఉన్నటువంటి భీమేశ్వర టెంపుల్స్ ఆయన కట్టించాడు. హీ గేవ్ మచిలీపట్నం ఇన్స్క్రిప్షన్. హిజ్ ఇన్స్క్రిప్షన్ రైటర్ వామన గాట్ ద టైటిల్ కవి వృషభ. ఓకే. సో ఇన్స్క్రిప్షన్ రాసిన వామన అనే అతను రాశాడు. హీ గాట్ ద టైటిల్ కవి వృషభ. ఆయన రాసింది మచిలీపట్నం ఇన్స్క్రిప్షన్. చాళుక్యాస్ భీమా సన్ విజయాదిత్య 4 గాట్ ద టైటిల్ కొల్లబి గంధ. సో 2012 లో అడిగారు. సో చాళుక్య భీమా సన్ విజయాదిత్య 4. సో అప్పటికే మనం విజయాదిత్య 2 చూసాము, 3 చూసాము, ఇప్పుడు 4. సో తాత పేరు కొడుకు వస్తుంది అనమాట. ఓకే. హీ గాట్ ద టైటిల్ కొల్లబి గంధ. నెక్స్ట్ అమ్మరాజా 1. సో హిస్ టైటిల్ ఈస్ రాజమహేంద్ర. ఓకే. అండ్ హిస్ వైఫ్ ఈస్ చమేకాంబ. క్యాపిటల్ వెంగి వాజ్ డెస్ట్రాయిడ్ డ్యూ టు ఫ్యాక్టర్సైడల్ వార్ డ్యూరింగ్ హిస్ పీరియడ్. సో ఈ పీరియడ్ లో ఫ్యాక్టర్సైడల్ వార్ అంటే బిట్వీన్ బ్రదర్స్. సో ఒకరు కింగ్ అవుతారంటే ఒకరు, అలాగా వార్ జరిగి అక్కడ క్యాపిటల్ వెంగి అనేది డెస్ట్రాయిడ్ అయింది. సో డెస్ట్రాయిడ్ అవడం వల్ల హీ బిల్ట్ ఎ సిటీ కాల్డ్ రాజమహేంద్రవరం. బికాస్ హిస్ టైటిల్ ఇస్ రాజమహేంద్ర, హీ బిల్ట్ ద రాజమహేంద్ర. ఇప్పుడు మనకున్న రాజమండ్రి ఈస్ రాజమహేంద్రవరం అండ్ షిఫ్టెడ్ ఇస్ క్యాపిటల్ టు రాజమహేంద్రవరం. సో రాజమహేంద్రవరం ఎవరు కట్టారు? అమ్మరాజా 1. నెక్స్ట్ యుద్ధమల్లా 2. యుద్ధమల్లా 2 గేవ్ ద బెజవాడ ఇన్స్క్రిప్షన్. బెజవాడ వాజ్ డెవలప్డ్ డ్యూరింగ్ హిస్ పీరియడ్. ఓకే. So he built the Kartikeya or Kumaraswamy temple at Bejwada. So Kartikeya or Kumaraswamy is called as god of war. Okay, అలా గుర్తుపెట్టుకోండి. సో యుద్ధమల్లా కూడా పేరులోనే యుద్ధం ఉంది. సో యుద్ధమల్లా 2 gave the he built the Kartikeya Swamy temple at Bejwada. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అమ్మరాజా 2. He was an expert in giving training to elephants. అమ్మరాజా 2. అమ్మరాజా 1 రాజమహేంద్రవరం చూసాం. అమ్మరాజా 2 was an expert in giving training to elephants. A Jain Ardakavi, okay, built many Jain basaris during his period. Okay, he gave Maliyampudi inscription. He built Jain basaris at Kaluchembur village. So they patronized Jainism also along with Vedic religion. So Dhanarnava, he gave the Magallu inscription. Next Vimaladitya, he patronized Jainism. He carved a cave for his guru Trikala Yogi Siddhanti at Ramatirtha. Okay, so Vimaladitya అనే అతను జైనిజం ని ప్యాట్రనైజ్ చేశాడు.
నెక్స్ట్ రాజరాజ నరేంద్ర. సో రాజరాజ నరేంద్ర is very important. Okay, his title is Kavya Geeti. He strengthened his kingdom through matrimonial alliances. He married Chola princess Amanga Devi and Western Chalukya princess Malayavati. సో ఇక్కడ చాళుక్య చోళ మిక్స్ అనేది మీకు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. రాజరాజ నరేంద్ర నుండి he married Chola princess Amanga Devi and Western Chalukya princess Malayavati. సో కింద వెస్ట్ రెండు సైడ్లు కూడా మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ తో కింగ్డమ్ ని స్ట్రెంథెన్ చేశాడు. ఆల్సో అబ్జర్వ్ దట్ ద చాళుక్య చోళ మిక్స్ హ్యాస్ స్టార్టెడ్ హియర్. రాజరాజ నరేంద్ర తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అబౌట్ రాజరాజ నరేంద్ర ఇస్ ద తెలుగు డెవలప్ డ్యూరింగ్ హిస్ పీరియడ్. నన్నయ్య ఫ్లరిష్డ్ ఇన్ హిస్ కోర్ట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజరాజ నరేంద్ర హిస్ కోర్ట్ పోయిట్ ఇస్ నన్నయ్య. సో అప్పటి వరకు తెలుగులో అనేది టాప్ లెవెల్ లిటరేచర్ అనేది అంటే ఒక సిగ్నిఫికెంట్ వర్క్ ఇన్ తెలుగు అనేది అప్పటి వరకు లేదు. ఏదో విపర్ల ఇన్స్క్రిప్షన్, అడ్డంకి ఇన్స్క్రిప్షన్ ఇలాంటివి ఉన్నప్పటికీ ప్రాపర్ లిటరేచర్ అనేది లేదు. ఫర్ ద ఫస్ట్ టైం నన్నయ్య, ఓకే, నన్నయ్య ఫర్ ద ఫస్ట్ టైం స్టార్టెడ్ ట్రాన్స్లేటింగ్ మహాభారతం ఇంటూ తెలుగు. ఈ ట్రాన్స్లేటెడ్ ద 2.5 పర్వాస్. ఓకే, ఫస్ట్ 2.5 పర్వాలు ట్రాన్స్లేట్ చేసి తర్వాత ఆయన మిగతా చేయలేదు. హీ వాజ్ అసిస్టెడ్ బై నారాయణ భట్టు, ఓకే, హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ వెస్టర్న్ చాళుక్యస్. సో నన్నయ్య ట్రాన్స్లేటెడ్ 2.5 పర్వాస్. తర్వాత నన్నయ్య 2.5 ట్రాన్స్లేట్ చేసి వదిలేసిన తర్వాత మనుము నన్నయ్య తిక్కన్న, ఓకే, లేటర్ తిక్కన్న ట్రాన్స్లేటెడ్ ద 3rd to 14th. సో 2.5 హాఫ్ ఆయన వదిలేసి 3rd నుండి ఆయన కంప్లీట్ చేశాడు. తర్వాత ఎర్రన్న, ఓకే, ఎర్రన్న కంప్లీటెడ్ దిస్ హాఫ్. సో దట్ ఇస్ వై వి కాల్ దమ్ కవిత్రయ. ఓకే, నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. నన్నయ్య 2.5 రాస్తే 3 నుండి 14 వరకు తిక్కన రాశారు. ఈ హాఫ్ ఏంటంటే ఎర్రన్న కంప్లీట్ చేశారు. సో దీస్ 3 కంప్లీటెడ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ మహాభారతం ఇంటూ తెలుగు. సో ఇన్ రెసిప్రేషన్ టు దిస్ రాజరాజ నరేంద్ర గేవ్ నందంపూడి అగ్రహారం టు నారాయణ భట్టు. సో నారాయణ భట్టు నన్నయ్యకి హెల్ప్ చేయడం వల్ల ఆ నందంపూడి అగ్రహారం అనేది నారాయణ భట్టుకు వచ్చింది. ఫైన్. సో ఈ నందంపూడి అగ్రహారం, నందంపూడి ఇన్స్క్రిప్షన్ అన్న. సో ఈ నందంపూడి ఇన్స్క్రిప్షన్ బట్టి గివెన్ బై రాజరాజ నరేంద్ర historians have felt that Chalukyas of Pingi were of North Indian origin, okay, because of this Nandampudi inscription given by Rajaraja Narendra. So Nannaya wrote Andhra Shabda Chintamani, in which he mentioned the Telugu grammar. So Andhra Shabda Chintamani kuda rasadu. Apart from Mahabharatam, he wrote Andhra Shabda Chintamani also. So Pavuluri Mallanna translated Mahavirachari's Ganitha Sara Sangraham into Telugu. Okay. So Pavuluri Mallanna is also prominent. He translated Ganitha Sara Sangraham. So for this, Rajaraj Narendra gave Navakandavada, okay, Navakandavada Agrahara to Pavuluri Mallanna. So in 2008. So akkada Nandampudi ichindi Narayan Bhattuki, Navakandavada ichindi Pavuluri Mallanaki. Rendu Rajaraj Narendra. So Rajaraj Narendra declared Telugu as his official language. సో తెలుగుకి ఒక యూనిక్ ఐడెంటిటీ వచ్చింది ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ ఇంగ్లీష్ టైంలో. కాకపోతే ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ చాళుక్యస్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే వర్ నాట్ ఆఫ్ ఆంధ్ర ఆరిజిన్ అండి. వాళ్ళు బయట నుండి వచ్చారు. సో ఫర్ ద ఫస్ట్ టైం లోకల్ గా ఇండిజినస్ గా వచ్చిందైతే మాత్రం కాకతీయస్. ఓకే, దే ఆల్సో గివ్ వెరీ ఇంపార్టెన్స్ టు తెలుగు అండ్ దే వర్ ఆల్సో ఇండిజినస్. సో అది కూడా గుర్తుపెట్టుకోండి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అడగచ్చు. సో హీ గేవ్ ద నందంపూడి ఇన్స్క్రిప్షన్. సో రాజరాజ నరేంద్ర గేవ్ ద నందంపూడి ఇన్స్క్రిప్షన్ అకార్డింగ్ టు విచ్ నార్త్ ఇండియన్ ఆరిజిన్ అని చూసాము. తర్వాత నందంపూడి అనేది ఎవరికి ఇచ్చాడు? నారాయణ భట్ట, హూ అసిస్టెడ్ నన్నయ్య. సో విజయాదిత్య 7, హీ వాజ్ ఆల్సో నోన్ యాజ్ రాజేంద్ర. ఓకే, సో పైన మనం చూసింది రాజరాజ నరేంద్ర, దిస్ ఈజ్ రాజేంద్ర, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో విజయాదిత్య 7 హూ ఇస్ ఆల్సో నోన్ యాజ్ రాజేంద్ర. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రాజరాజ నరేంద్ర మ్యారీడ్ అమ్మంగదేవి హూ ఇస్ ఎ చోళా ప్రిన్సెస్. సో విజయాదిత్య 7, ఓకే, ఆల్సో నోన్ యాజ్ రాజేంద్ర చోళా. ఓకే, రాజేంద్ర చోళా బికాస్ హిజ్ మదర్ ఈజ్ ఆఫ్ చోళా ఒరిజిన్. సో మనకి ఇక్కడ రాజరాజ నరేంద్ర టైంలో చాళుక్య చోళా మిక్స్ అనేది జరిగింది. సో అక్కడ హిజ్ సన్ రాజేంద్ర చోళా, హీ గాట్ ద టైటిల్ ఆఫ్ కులోత్తుంగ చోళా అండ్ బికేమ్ ద కింగ్. సో తను ఏంటంటే హీ రియలైజ్ దట్ హీ హాజ్ పవర్ ఓవర్ ద చోళా కింగ్డమ్ ఆల్సో. సో అక్కడ చోళా కింగ్డమ్ లో ఉన్న కింగ్స్ ని డిఫీట్ చేసి హీ బికేమ్ ద కంబైన్డ్ ఎంపరర్ బికాస్ హీ ఈజ్ ఆల్సో డిసెంట్ ఆఫ్ చోళా
చోళా ప్రిన్సెస్. సో ఇక్కడ చోళా అంటే చాళుక్యాస్ నుండి చోళాకి షిఫ్ట్ అయింది అనమాట. సో he got the title Kulottunga Chola and became the king. He united Chola and Chalukya kingdom and he mainly concentrated on Chola kingdom. So Chola kings came to be known as Chola Chalukyas from this period. He was the first Chola Chalukyan ruler. So who is the first Chola Chalukyan ruler? Vijayaditya VII, also called as Rajendra, who is the son of Rajaraja Narendra. So with this, a unique identity of Andhras has been closed because Chola kingdom lo కలిసిపోయింది. సో ఫర్ ద ఫస్ట్ టైం తమిళనాడుతో కలిసిపోవడం వల్ల యూనిక్ ఆంధ్ర ఐడెంటిటీ అనేది పోయి చోళా చాళుక్యన్స్ అనేది వచ్చింది అనమాట. ఓకే, సో సచ్ పాయింట్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఈ రోజుల్లో అలాంటివి అడుగుతున్నారు. వాట్ యు అండర్స్టూడ్ ఫ్రమ్ ద చాప్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఫర్ ద ఫస్ట్ టైం యూనిక్ ఐడెంటిటీ ఆఫ్ ఆంధ్ర పోయి చోళాలో కలిసింది అన్నది విజయాదిత్య VII రాజేంద్ర. ఓకే, రాజరాజ నరేంద్ర సన్ రాజేంద్ర చోళ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ కులోత్తుంగ చోళ. సో అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే కింగ్డమ్ వాజ్ డివైడెడ్ ఇంటూ నాడూస్ ఆర్ విషయాస్. ఓకే, నాడూస్ ఆర్ విషయాస్, దేవర్ 30 నాడూస్. నాడు అంటే అదొక స్టేట్ అనుకోవచ్చు. నాడు వాజ్ డివైడెడ్ ఇంటూ విషయాస్, సో డిస్ట్రిక్ట్ అనుకోవచ్చు. విషయ వాజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ విలేజెస్. ద ఇంపార్టెంట్ ఆఫీసర్ అట్ విలేజ్ లెవెల్ వాజ్ రట్టోడి. 1/6 ఆఫ్ ద క్రాప్ వాజ్ కలెక్టెడ్ యాజ్ టెక్స్. అగైన్ కామన్ 1/6 అనేది మోస్ట్ మనం మౌర్యాస్ గుప్తాస్ అన్ని చోట్ల మోరార్లెస్ 1/6 చూసాం. ఇట్ వాజ్ కాల్డ్ యాజ్ కోరం. ఓకే, సో సొసైటీ చూసుకుంటే చతుర్వర్ణ సిస్టమ్ ఎగ్జిస్టెడ్. బ్రాహ్మిన్స్ వర్ గివెన్ టాప్ ప్రయారిటీ. సో బ్రాహ్మిన్స్ లో బ్రేక్ వచ్చింది. ఒకటి వైదిక. వైదిక అంటే దే చాంట్ వేదిక్ మంత్రాస్. ఇంకోటి నియోగి. నియోగి అంటే జాయింట్ గవర్నమెంట్ ఇన్ మిలిటరీ జాబ్స్. సో ఎవరైతే వైదికులు ఉండేవారో వాళ్ళు ఏంటంటే టెంపుల్స్ లో వేదం చదువుకోవడం, టెంపుల్స్ లో రిచువల్స్ అవి చేయడం. వాళ్ళు కొంతమంది బ్రాహ్మిన్స్ బయటకు వచ్చి దే స్టార్టెడ్ గవర్నమెంట్ ఇన్ మిలిటరీ జాబ్స్ ఆల్సో. ఓకే, అకౌంటెంట్స్ కింద, ట్రెజరర్స్ కింద, ఓకే, ప్రైమ్ మినిస్టర్ కింద జాబ్స్ కూడా మొదలెట్టారు. దేవర్ కాల్డ్ as నియోగిస్. సో వేదిక్ బ్రాహ్మిన్స్, నియోగి బ్రాహ్మిన్స్. క్షత్రియాస్ కన్ఫైన్డ్ టు రూలింగ్. వైశ్యాస్ వర్ నోన్ as కామటీస్. దే ఫార్మ్డ్ ఇంటూ యూనియన్స్ కాల్డ్ as నకరమ్స్. ఓకే, నెక్స్ట్ దేవర్ డిఫరెంట్ నకరమ్స్ లైక్ నానాదేశీ, ఉభయ నానాదేశీ, పెక్కండ్రు ఎక్సెట్రా. సో ఈ యూనియన్స్ ఏవైతే మనం శాతవాహన టైంలో శ్రేష్ఠీస్ అని చూసాం కదా, ఇక్కడ ఏంటంటే నకరమ్స్ అన్నమాట. చాళుక్యాస్ ఆఫ్ ఇంగిలో యూనియన్స్ ఆఫ్ వైశ్యాస్ వర్ నకరమ్స్. They were Nanadeshi, Ubaya Nanadeshi, Pekkandru. There was the largest population of Shudras in AP. Reddy, Kamma, Kapu communities got strengthened during this period. So తర్వాత మనకి రెడ్డి డైనాసిటీస్ అవన్నీ కూడా రావడానికి ఇక్కడ పునాదులు పడ్డాయి అనమాట. సో ఈవెన్ డ్యూరింగ్ ద కాకతీయ పీరియడ్ కానీ చాళుక్య వెంగి పీరియడ్ లో కానీ ఈ సామంతులు అంటే ఏ ఏరియాకి ఆ ఏరియాకి ఒక హెడ్ అనమాట. రెడ్డి, కరణం, ఓకే, కాపు, కమ్మ, దేవర్ హెడ్ ఆఫ్ ద కమ్యూనిటీస్ ఇన్ ద లోకల్ ఏరియాస్. So later they ruled Andhra. Example Kakatiyas, okay, Reddy rulers. Kakatiyas belong to the Shudras. Okay, for the first time the Shudras became rulers. It is during the Kakatiyas. So religion చూసుకుంటే Buddhism was totally declined during this period. మనం చూస్తే Jainism was followed only by rich people. Vedic religions flourished. సో అక్కడక్కడ విమలాదిత్య వాళ్ళు వీళ్ళు జైనిజాన్ని ప్యాటర్న్ చేసిన క్వీన్ అయ్యన మహాదేవి, బెజ్జ మహాదేవి వాళ్ళందరూ కూడా అక్కడక్కడ క్వీన్స్ యూజ్ టు ప్యాటర్నైజ్ జైనిజం ఆల్సో. బట్ వేదిక్ రిలీజియన్ వాజ్ ద మోస్ట్ ప్రామినెంట్ వన్ బికాస్ సొసైటీ మోస్ట్ నెంబర్ ఆఫ్ దెమ్ వర్ ఫాలోయింగ్ ద వేదిక్ రిలీజియన్. Saivism became more famous. Okay, Saivism split into 3 sects: Kapalika, Kalamuka, and Pashupata. Okay, so 3 Shaktipeethas also became famous. అంటే అమ్మవారి ఆరాధన మాణిక్యాంబ in Draksharama, Brahmanamba, Srisailam, Jogulamba in Alampuram, which is in Mehboob Nagar. So Sangameshwara temple was built on the confluence of Krishna and Tungabhadra. That's quite important. So Navabrahma temples were built at Alampuram in Mehboob Nagar. So Telangana, Mehboob Nagar lo Alampuram lo Navabrahma temples were built. Tarata Vesara architecture చూసుకుంటే the mixture of Dravidian Vimana architecture and Buddhist free carving architecture is called as Vesara architecture. Okay, so Dravidian అంటే South India, Nagara అంటే North చూసుకుంటే, Vesara అంటే mix. మిక్సర్ ఆఫ్ ద్రవిడియన్ అండ్ విమాన ఆర్కిటెక్చర్, బుద్ధిస్ట్ ఫ్రీ కార్వింగ్ ఇవన్నీ మిక్స్ చేస్తే మనకి వేసార ఆర్కిటెక్చర్ అనేది వస్తుంది అనమాట. సో ఇట్ బిలాంగ్స్ టు ద చాళుక్యాస్ ఆఫ్ బాదామి. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఏపీ బై ద వెంగి చాళుక్యాస్. సో వాళ్ళు ఫాలో అయిన ఆర్కిటెక్చర్ వేసార. ఫైన్. సో ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. We have completed Chalukyas of Vengi. Thank you.